ఎస్సీ ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అందులో భాగంగా 4.22 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 3 కేంద్రాల్లో ఉచిత సివిల్ కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడలో తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. రిషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్ ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. అట్టడుగు వర్గాల వారిని అభ్యున్నతి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. దానిలో భాగంగా ఇప్పటికే జరిగిన ప్రాంతాల్లో 1300 కోట్లు వెచ్చించి రోడ్లు వేశామని వెల్లడించారు. డిఫర్ అంబులెన్స్లను ప్రవేశపెట్టామని, గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో ఆధునిక వసతులతో కూడిన 100 పడకల ఆసుపత్రి అందుబాటులో తీసుకొస్తున్నామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి సంకల్పంతో గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మామూలుగా జనరల్ కోటాలో కొట్టాడు, ఎన్ఐటి వరకు బాగా చదువుతాడు. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను, అలాగే మా అమ్మాయి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు చదువుకోవాలి అనే ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాసని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కూడా మీరు చదువుతారు ఖచ్చితంగా, మా పిల్లలు సాధిస్తారు. ఎందుకంటే ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇప్పుడు ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే సివిల్స్ కానీ ఏవైనా కానీ ఒకసారి రాస్తే పాస్ అయిపోతాం అనుకోవడం మాత్రం అనుకోకండి దయచేసి. వెంటనే రాసిన వెంటనే అవ్వలేదు అనుకొని ఏదో డిస్కరేజ్ అయిపోవటం, ఏదో జాబ్కి వెళ్ళిపోతాం అనుకోవటం, అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 2 సార్లైనా 3 సార్లైనా అది కొట్టే వరకు మన శిఖరం ఎక్కాలి అనేది మాత్రం చూసుకోవాలి. దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు ముఖ్యంగా ఆలోచించండి. కష్టపడాలి దానికోసం. ఎందుకంటే చాలా మంది 12 గంటలు 14 గంటలు కూడా చదువుతారు. మీకు నాకు తెలిసి 16 గంటలు చదవమని చెప్తాను అనుకుంటాను. ఎందుకంటే మా అబ్బాయితో డిస్కస్ చేస్తుంటారు ఎన్ని గంటలు చదువుతున్నావు అని. ఎందుకంటే చదవాలి, అంత చదివితే మీరు 10 మందికి రేపు సహాయం చేయగలుగుతారు, మీ జీవితం మీరు బాగు చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా మంది లీడర్లు ఉన్నారు బయట, చాలా మంది లీడర్లు ప్రశాంతంగా పడుకునే వాళ్ళంట. ఎప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు పడుకునేవాళ్ళు కాదంట, రాత్రి 11, 12 అయినా వర్క్ చేస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి